ఐపీఎల్ 19వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ టఫ్ టైమ్ ను ఫేస్ చేస్తోంది. ఇప్పటివరకు ఇంకా ఒక్క విజయం కూడా సాధించలేదు. సీజన్లో ఆడిన తొలి 2 మ్యాచ్ల్లో చిత్తయింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో కేకేఆర్, పంజాబ్ కింగ్స్ ఒక్కో పాయింట్ చొప్పున పంచుకున్నాయి. మ్యాచ్ రద్దవడంతో కేకేఆర్ పాయింట్ల ఖాతా తెరిచినట్లయింది. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ పై సరదాగా కామెంట్స్ పడిపోతున్నాయి. ఎలాగైతేనేం పాయింట్ల ఖాతా తెరిచినందుకు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ కూడా సరదాగా స్పందించింది. పంజాబీల మనసు పెద్దదని, అందుకే ఒక పాయింట్ ఇచ్చేసామంది. ఒక వీడియోను కూడా షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. పంజాబ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఒక్క పాయింట్ తో బతికేయండి, పండగ చేసుకోండి అంటూ ట్రోల్ చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ సోదరి సరదాగానే వీడియో చేసిన అభిమానులు మాత్రం మరో యాంగిల్ ను తెరపైకి తీస్తున్నారు. గతంలో కేకేఆర్ తరఫున శ్రేయస్ అయ్యర్ ఆడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నిజానికి 2024లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున శ్రేయస్ అయ్యర్ అద్భుతాలు చేశాడు. బ్యాటర్ గా, కెప్టెన్ గా తన మార్కు చూపించాడు. కోల్కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. అయితే అప్పుడు అయ్యర్ కు క్రెడిట్ ఏమీ దక్కలేదు. 2024లో కేకేఆర్ మెంటర్ గా ఉన్న గౌతమ్ గంభీర్ కే క్రెడిట్ వెళ్ళింది. ఆ తర్వాత సీజన్ లో శ్రేయస్ అయ్యర్ ను కోల్కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకుంది. వేలంలో యువ ప్లేయర్ ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. దీంతో కేకేఆర్ నుంచి అయ్యర్ ఎందుకు బయటకు వచ్చాడు? తనంతట తానుగానే వెళ్లిపోయాడా, లేదంటే యాజమాన్యమే పట్టించుకోలేదా అనే చర్చ జరిగింది. దీనిపై రకరకాల వాదనలు వినిపించాయి. అయితే వేలంలో మాత్రం శ్రేయస్ అయ్యర్ కు మంచి ధర దక్కింది. 26,75,00,000 రూపాయలకు పంజాబ్ కింగ్స్ తీసుకుంది. టైటిల్ అందించిన అయ్యర్ ను వేలంలోనూ కేకేఆర్ తీసుకోకపోవడంతో ఫ్యాన్స్ అప్పట్లోనే ఫైర్ అయ్యారు. అయితే కేకేఆర్ ను వదిలి పంజాబ్ కు వెళ్ళాక అయ్యర్ కెప్టెన్ గా తన ఫామ్ ను కొనసాగించాడు. బ్యాటర్ గాను మెరుపులు మెరిపించాడు. గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ ను అద్భుతంగా నడిపించాడు. ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఓడినా శ్రేయస్ అయ్యర్ మాత్రం మంచి మార్కులు సాధించాడు. కేకేఆర్ మాత్రం గత సీజన్ నుంచి పెద్దగా ఆకట్టుకోవడం లేదు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగినప్పటికీ 2025లో లీగ్ దశకే పరిమితమైంది. 14 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లే గెలిచింది. అప్పటి నుంచి కేకేఆర్ పై శ్రేయస్ ఫ్యాన్స్ ఛాన్స్ దొరికినప్పుడల్లా సెటైర్లు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 19వ సీజన్ లోనూ ఇంకా ఒక్క విజయం కూడా సాధించకపోవడంతో సోషల్ మీడియాలో బౌన్సర్లు సంధిస్తున్నారు.